నమస్కారం. ఈరోజు సుఖీభవలో బొజ్జ పెరిగితే గుండెకు తిప్పలే, అధిక రక్తపోటు అదుపు ఎలా, చలికాలం హృద్రోగులు జర భద్రం, మోకీలు మార్పిడి అపోహలు, ఇంకా హెల్త్ టిప్. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనేది మన నానుడి. నిజమే. అలాగే పొట్టను పెంచుకున్న తిప్పలు తప్పవన్నది నేటి చేదు నిజం. అందులోనూ బాణ పొట్టలతో సమస్యల బెడద మరింత ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు సైతం చెప్తున్నారు. పొట్ట ముందుకు పొడుచుకొచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల ముప్పు బాగా పెరుగుతోన్నట్లు అనేక పరిశోధనల్లో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో బాణ పొట్టతో గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిరుబొజ్జ, కాస్త బట్టతల, మగవారికి వీటిని అలంకారాలుగా భావించేవాళ్లే మన దగ్గర ఎక్కువ మంది. అదేవిధంగా పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక ఆడవాళ్లు ఎంతో కొంత లావవడం, పొట్ట ముందుకు రావడం మామూలు పరిణామంగా భావిస్తాం. నిజానికి లావు కావడం మాట ఎలా ఉన్నా, పొట్ట ముందుకు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు కీలకమైన మన గుండెకు సమస్యల తాకిడి బాగా పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటొచ్చినా, షుగర్ జబ్బు మొదలైనా, కిడ్నీలు పాడైనా, నిద్రలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నా, క్యాన్సర్ల బారిన పడినా ఈ కష్టాలన్నింటి వెనక మన చిట్టి పొట్టలో భారీగా పేరుకుపోయే కొవ్వు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటోందన్నది నేడు కాదనలేని చేదు వాస్తవం. ఒబేసిటీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి సెంట్రల్ ఒబేసిటీ అండ్ పెరిఫెరల్ ఒబేసిటీ. సో ఈ బొజ్జ రావడానికి కారణాలు ఏంటంటే, ఎక్సెస్ ఫ్యాట్ తీసుకున్నప్పుడు, వెయిట్ బాగా పెరిగినప్పుడు ఈ క్రొవ్వు అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఆర్గాన్స్ చుట్టూ, దట్ ఈస్ కాల్డ్ విసరా, దాన్ని విసరల్ ఒబేసిటీ అంటారు, దాన్ని ట్రంకల్ ఒబేసిటీ కూడా అంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా మేల్స్కి ఫిమేల్స్కి చాలా తేడా ఉంటుందండి. యూజువల్లీ ఫిమేల్స్లో ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ బటక్స్లో కానీ, థైస్లో కానీ, షోల్డర్స్, బ్రెస్ట్ ఏరియాలో కానీ ఎక్కువ డిపాజిట్ అవుతుంటుంది. అదే మేల్స్లో విసరల్ ఆర్గాన్స్ కానీ, సెంట్రల్ ఒబేసిటీలో కానీ వస్తుంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్గా ఎంత ఉండాలంటే 25 ఉండాలి నార్మల్ పీపుల్లో. లెస్ దాన్ 18.5 ఉంటే అండర్ వెయిట్ అంటారు, ఆర్ మాల్ నరిష్డ్ అంటారు. అదే 25 to 30 ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. 30 to 35 ఉంటే టైప్ 1 ఒబేసిటీ. 35 to 40 ఉంటే మనం టైప్ 2 ఒబేసిటీ అంటాం. మోర్ దాన్ 40 ఉంటే విల్ సే దట్ ఈజ్ సివియర్ ఒబేసిటీ ఆర్ మార్బిడ్ ఒబేసిటీ. ఈ ఒబేసిటీ ఉండటం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. ఈ ఒబేసిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే బీపీ ఎక్కువ కావచ్చు, షుగర్ ఎక్కువ కావచ్చు. ఇంకా ఫిమేల్స్లో కూడా రిప్రొడక్షన్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, సంతాన సాఫల్యం కలగకపోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ విసరల్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ ఫ్యాట్ అంటే ఏమిటి, ఫ్యాటీ యాసిడ్స్. మనకి ఎక్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ కావచ్చు. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, పెరాలిసిస్ కానీ, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ లెగ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కానీ రావచ్చు. లార్జర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. నడుము చుట్టుకొలత ఏకంగా మన ఆయు ప్రమాణానికే ఎసరు పెడుతుందని దీనర్థం. నడుము చుట్టుకొలత అధికంగా ఉన్నవారిలో గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. పొట్టలో పేరుకునే కొవ్వులో 2 రకాలున్నాయి. ఒకటి చర్మం కింద సబ్క్యూటేనియస్ పొరలో పేరుకునే కొవ్వు మొదటి రకమైతే, పొట్ట లోపల పేగులు, ఇతర అవయవాల చుట్టూ పేరుకునే విసరల్ ఫ్యాట్ అనేది 2వ రకం కొవ్వు. చర్మం కింద పేరుకునే కొవ్వుతో పోలిస్తే 2వ రకానికి చెందిన విసరల్ ఫ్యాట్తోనే మనకు సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు రావడానికి, గుండెపోటు బారిన పడటానికి వెనక పొట్టలోపల అవయవాల చుట్టూ పేరుకున్న విసరల్ ఫ్యాట్ కూడా ఒక ప్రధాన కారణంగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఓవర్ వెయిట్ వలన వాళ్ళకి ఆర్థరైటిస్ ఎర్లీ ఏజ్లో వచ్చే ఛాన్స్ బాగా ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ వల్ల ఫ్యూచర్లో మళ్ళీ నీ రిప్లేస్మెంట్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఓవర్ వెయిట్ అనేది తక్కువ చేస్తే మనకు చాలా జబ్బులు, ఫిమేల్లో కూడా చాలా ఉంటుందండి ఓవర్ వెయిట్ ఉండటం వల్ల. వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉండటం వల్ల డయాబెటీస్ రావచ్చు,
యంగ్ ఏజ్లో ఓవర్ వెయిట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెర్టిలిటీ రావచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ రావచ్చు, పల్మనరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకనే ఏంటంటే ఈ ఒబేసిటీ కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు మనం జబ్బులను తక్కువ చేసుకోగలుగుతాం. దానివల్ల వచ్చే అనార్థాలను మనం కూడా తక్కువ చేయొచ్చు. ఈ ఒబేసిటీ ఉండటం వల్ల ఏమైందంటే యాక్టివిటీ తగ్గుతుంది, దే బికమ్ డల్, దే విల్ గెట్ ఎక్సెస్ స్లీప్. అండ్ ఈ ఒబేసిటీ ఉండటం వల్ల ఎక్సర్సైజ్ తక్కువ కావటం వల్ల విసియస్ సైకిల్. ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఏమవుతుంది, బాడీ ఫ్యాట్ ఎక్కువవుతుంది, మళ్ళీ వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. సో దీని అంతటికి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ చేయటం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ డైట్ కంట్రోల్ చేయటం వలన విసరల్ ఫ్యాట్ తగ్గుతుందండి. అదే ఏంటంటే మనకి ఆర్గాన్ చుట్టూ పెరిగిపోయిన క్రొవ్వు ఉంటుంది చూసారు, అది తక్కువ చేస్తే దానివల్ల మనం తక్కువ అవుతుంది. వేరేజ్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మజిల్ చుట్టూ ఉన్న ఫ్యాట్, థై చుట్టూ, బటక్ చుట్టూ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అంటారు. ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఏంటంటే మంచి అయ్యే ఛాన్స్ ఉంటుంది, లైక్ హార్ట్ అటాక్స్ని తక్కువ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్తో పాటు ఎక్సర్సైజ్ చేస్తే సెంట్రల్ ఒబేసిటీ ఆర్ ఒబేసిటీని మనం బొజ్జను తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. కొన్ని అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఏంటంటే మనకి ఒబేసిటీ ఉండటం వల్ల, బొజ్జు ఉండటం వల్ల ఏంటంటే హెర్నియాస్ రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ తక్కువ చేయడానికి ఏంటంటే అబ్డామినల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. దీనివల్ల కూడా విసరల్ ఫ్యాట్ తగ్గుతుంది, బొజ్జు తగ్గుతుంది. ఈ అబ్డామినల్ మజిల్ కూడా స్ట్రాంగ్ అయ్యి దానివల్ల వచ్చే అనార్థాలు తక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బాణపొట్ట ముందుకు పొడుచుకుని వస్తున్నప్పుడు మనలో చాలా మంది పొట్టను తగ్గించుకోవడానికి లైపోసక్షన్కు వెళుతుంటారు. లైపో చేయించుకుంటే పొట్ట ఇట్టే తగ్గిపోతుందని, తిరిగి పొట్ట మామూలు స్థితికి వచ్చేస్తుందని నమ్ముతుంటారు. నిజానికి లైపో అనేది చర్మం కింద కొవ్వును తొలగించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. పొట్టలోపల అవయవాల చుట్టూ ఉండే కొవ్వును తొలగించడానికి లైపోతో వీలు కాదు. ఇలాంటప్పుడు లైపో చేయించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వల్ల మాత్రమే మనం పొట్టను తగ్గించుకునే వీలుంది. ఆహార వ్యాయామాలతో కూడా ఫలితం లేనప్పుడు పొట్టకు కుట్టు వేయడం ద్వారా తినే ఆహార పరిమాణాన్ని తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవడం మేలు. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఫస్ట్ మనకు ప్రాముఖ్యత ఏంటంటే ఎక్సర్సైజ్, డైట్తో కంట్రోల్ కానప్పుడు ఎడిక్వేట్ టైం ఇచ్చి ఈ ఒబేసిటీ కంట్రోల్ కావట్లేదు అన్న సిచ్యువేషన్స్లో అదర్ మెథడ్స్కి వెళ్ళాల్సి వస్తుందండి. అదర్ మెథడ్స్ చాలా ఉన్నాయి, లైక్ లైపోసక్షన్ ఉంది, బెరియాట్రిక్ సర్జరీ ఉంది, మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. లైపోసక్షన్ కూడా 1 సిట్టింగ్లో 2.5, 3.5 కేజెస్ కంటే ఎక్కువ తీయకూడదు. ఈ లైపోసక్షన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దే మే గెట్ ద పల్మనరీ ఎంబాలిజం, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, స్కార్స్ ఫామ్ కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. న్యాచురల్ మెథడ్స్ లైక్ డైట్, ఎక్సర్సైజ్ వలన కంట్రోల్ చేసుకొని చేయగలిగితే మంచిది. ఇంకొకటి ఏంటంటే మార్బిడ్ ఒబేసిటీ, లైక్ మోర్ దెన్ 40 BMI ఉన్నవాళ్ళు కంపల్సరీగా, ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్స్, ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐదర్ బెరియాట్రిక్ సర్జరీ కానీ లైపోసెక్షన్ కానీ చేసుకోవాల్సి. ఈ బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటంటే గ్యాస్ట్రిక్ క్యావిటీని సైజ్ తక్కువ చేస్తారు. వాట్ ఎవర్ ఫుడ్ యూ టేక్, ది సెటైటీ ఇమీడియట్గా మనకి ఆకలి తీరిన ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఇంటేక్ తగ్గుతుంది, క్యాలరీస్ తగ్గుతుంది. 6 monthsలో దే విల్ యూజ్ అరౌండ్ 10 to 20% ఆఫ్ ద బాడీ వెయిట్. సెలబ్రిటీస్ చాలామంది లైపోసక్షన్ తర్వాత బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మంచివి కూడా ఉన్నాయి. పేషెంట్ వాళ్ళు తర్వాత డాక్టర్ ఇద్దరు కూర్చొని ది బెనిఫిట్స్, రిస్క్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని కన్సెంట్ తీసుకొని చేయాల్సిన ప్రొసీజర్స్ ఇవ్వండి. గడ్డం పెరిగితే ఎంచక్కా కావాలనుకున్నప్పుడు షేవ్ చేసుకోవచ్చు. ప్రాణమిత్రుల్ని సైతం చిన్న మాటతో దూరం చేసుకోవచ్చు. కాని పెరిగిన పొట్టను మాత్రం ఒక పట్టాన తగ్గించుకోలేం. భారీ బొజ్జను కరిగించడానికి ఆహార వ్యాయామాల విషయంలో మొహమాటం చూపించకూడదు. కొవ్వు పదార్థాలకు, బేకరీ ఫుడ్స్కి, రెడీమేడ్ ఆహారాలకి దూరంగా ఉండి తీరాలి. ఇక పొట్టను తగ్గించే ప్రత్యేకమైన వ్యాయామాలేవీ లేవు. అయితే మొత్తం బరువును అదుపులో ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే నడక, జాగింగ్, ఈత వంటి వాటితో పాటు యోగాసనాల్ని సాధన చేయడం మేలు. మొత్తంగా ఇలా జీవనశైలిని క్రమబద్ధం చేసుకుంటే బొజ్జ క్రమంగా దానంతటదే తగ్గుతూ పోతుంది. చివరికి మన పొట్ట మామూలు స్థాయికి వచ్చేస్తుంది. బీపీతో మనకెప్పుడూ తంటాలే. రోజు మందులు మింగుతున్నా ఒక్కోసారి అదుపు తప్పి కొండెక్కుతుంటుంది. రక్తపోటుకు కళ్ళెం వేసి అదుపులో ఉంచుకోవడానికి నిజానికి ఒక్క మాత్రలే చాలవు.
మందు బిళ్లలతో పాటు తినే ఆహారంలోనూ జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ మొదలయ్యాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం మందులు వాడాల్సిందే తప్ప మన ముందు మరో పరిష్కార మార్గం లేదు. రక్తపోటు అదుపులో ఉంది కదా అని మధ్యలో మందులు మానేస్తే రక్తపోటు తిరిగి మళ్లీ పెరుగుతుంటుంది. బీపీ చక్కగా అదుపులో ఉంటున్నప్పుడు తరచూ మందులు మార్చాల్సిన అవసరం ఉండదు. బీపీ అదుపులోకి రానప్పుడు, బీపీ మందుల మూలంగా దుష్ఫలితాలు కనిపిస్తున్నప్పుడు మాత్రమే డాక్టర్లు మందుల్ని వాటి మోతాదుల్ని మారుస్తుంటారు. బీపీని అదుపులో ఉంచుకునేందుకు 1 కన్నా ఎక్కువ మాత్రలు వేసుకోవాలన్న కొత్త తరహా చికిత్స ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. సిస్టోలిక్ ప్రెషర్ పెరుగుతోందని గుర్తించినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకాన్ని బాగా పరిమితం చేయాలి. చక్కటి సమతులాహారాన్ని తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం హై బీపీని నివారించే ఉత్తమమైన పరిష్కార మార్గాలు. హై బీపీ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల జబ్బులకు మూల కారణమన్న విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. చలికాలంలో ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గిపోవడం అనేది హృద్రోగులకు శాపంగా పరిణమిస్తుంటుంది. వణికించే చలి మూలంగా ఒంట్లోని రక్తనాళాలు బాగా కుచించుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువవుతూ ఉంటుంది. చలికాలంలో హృద్రోగుల జీవనశైలి ఎలా ఉండాలో, గుండెకు సమస్యల్ని తగ్గించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల హృద్రోగులకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తీవ్రమైన చలిబారి నుంచి శరీరాన్ని కాపాడేందుకు, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు రక్తనాళాలు సన్నగా కుచించుకుపోతూ ఉంటాయి. దీంతో గుండె నుంచి రక్తనాళాల్లోకి అధిక రక్తం ప్రవహిస్తుంది. ఇలాంటప్పుడు రక్తపోటు బాగా పెరుగుతుంది. అంతేకాదు, చలికాలంలో తగినంత సూర్యరశ్మి లభించకపోవటంతో శరీరానికి విటమిన్ డి కొరత పెరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ శాతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 2 రకాల పరిస్థితుల మూలంగా చలికాలంలో హృద్రోగులకు గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ముప్పును తప్పించుకునేందుకు, గుండెను భద్రంగా ఉంచుకునేందుకు చలికాలంలో హృద్రోగులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు చలిలో బయట తిరగటాన్ని తగ్గించాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచేలా ఉన్ని దుస్తుల్ని ధరించాలి. రక్తపోటు మందుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు, తప్పనిసరిగా వేసుకోవాలి. ఆస్పిరిన్, సార్బిట్రేట్ మందుల్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపైనా నీరెంటకు కూర్చోవాలి. వాకింగ్కి వెళ్లేవారు సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్లటం మంచిది. ఛాతీలో నొప్పిగా అనిపించినా, ఆయాసం వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మోకీళ్లు బాగా అరిగిపోయి మోకాళ్ల నొప్పులు పోటెత్తుతున్నప్పుడు మోకీలు మార్పిడి తప్ప మరో పరిష్కారం లేదు. అయితే మొండి మోకాళ్ల నొప్పుల నుంచి శాశ్వత ఉపశమనాన్ని కలిగించే కీలు మార్పిడి సర్జరీపై ఇవాళ మన దగ్గర చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మోకీలు మార్పిడి సర్జరీ అనేది సహజంగా ఉండదని, బాధాకరంగా ఉంటుందని, చిన్న వయసులో ఈ సర్జరీ చేయరని, ఖర్చు ఎక్కువని, కృత్రిమ కీలుతో లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని అనుకుంటారు. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? మోకీలు మార్పిడి సర్జరీ గురించి ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సహజంగా ఉండదా? ఆర్థోపెడిక్ సర్జరీస్లో మనము సక్సెస్ఫుల్ సర్జరీస్ చూసినామనుకుంటే అది మెయిన్లీ నీ రీప్లేస్మెంటే అండి. కంపేర్ టు అదర్ సర్జరీస్ మనం నీ రీప్లేస్మెంట్ చేస్తే పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, చేంజ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ సర్జరీ చాలా డ్రామాటిక్ ఉంటుంది. అంటే కొంతమంది నడవలేని వాళ్ళు, బెడ్డెన్లో ఉన్న వాళ్ళు, పెయిన్ చాలా ఉన్న వాళ్ళకి సర్జరీ తర్వాత వాళ్ళకి ఒక న్యూ లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది. అండ్ దట్స్ వాట్ పేషెంట్స్ టెల్ us. ఏ సర్జరీ చేసినా కానీ దానికి ఒక కాంప్లికేషన్ రిస్క్, దానికి ఒక ఫెయిలియర్ రేట్స్ ఉంటాయి.
నీ రీప్లేస్మెంట్ కంపేర్ టు అదర్ సర్జరీస్ లెటర్సే మనకు ఇప్పుడు ఫ్రాక్చర్ ఫిక్సేషన్, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తే కానీ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం చేసే సర్జరీస్ ఎంత రెగ్యులర్గా చేస్తున్నామంటే దానికి మనం ద హోల్ ప్రోటోకాల్ సిస్టమ్ ఇస్ డ్రివెన్ అండి. అంటే ఇప్పుడు పేషెంట్స్ వస్తూనే మనకు ఆపరేషన్ థియేటర్లో ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలా, సర్జరీ ఎట్లా హ్యాండిల్ చేయాలా, సర్జరీ తర్వాత వాళ్ళ రీహాబిలిటేషన్ ఎట్లా చేయాలా, ఇస్ ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ డ్రివెన్. సో ఇట్లా మనం రెగ్యులర్ ప్రోటోకాల్స్ చేసే కొద్దీ దాని సక్సెస్ ఆల్సో బెటర్ ఉంటుంది, రిజల్ట్స్ ఆల్సో బెటర్ ఉంటాయి. సో రీప్లేస్మెంట్తో ఉండేది మేజర్ వన్ కాంప్లికేషన్ ఇస్ ఇన్ఫెక్షన్ రిస్క్ అండి. అది మనం కరెంట్ ఇన్స్టిట్యూట్స్లో రెగ్యులర్గా చేసేటప్పుడు ద ఇన్ఫెక్షన్ రిస్క్ ఇస్ లెస్ దెన్ 0.5%. మోకీలు మార్పిడిని కేవలం వయసు పైబడిన వాళ్లకే చేస్తారా? నార్మల్గా మనం నీ రీప్లేస్మెంట్ చేసేది ఆస్టియోఆర్థరైటిస్తో. అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే అది వయసుతో మోకాళ్ళ జాయింట్ అరిగిపోతాయి. కానీ అరౌండ్ 5% పాపులేషన్కి వాళ్ళకు సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చి, అంటే వాళ్ళకి ఏమైనా రుమటాయిడ్, కీళ్ళవాతము, గౌటీ ఆర్థరైటిస్ మూలంగా ఆర్ ఏదైనా ఫ్రాక్చర్ అయ్యే మూలంగా జాయింట్ డ్యామేజ్ అయి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం యంగర్ ఏజ్ గ్రూప్లో కానీ 30-40 ఇయర్స్లో కానీ నీ రీప్లేస్మెంట్ అవసరం పడితే చేయవచ్చు. బట్ యంగర్ పాపులేషన్ మనం నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత అవసరం ఉంది, వాళ్ళ డైలీ యాక్టివిటీ ఆఫ్ లైఫ్, మోకాల నొప్పులతో ఎంత బాధపడుతున్నారో మనం చూసి వాళ్ళతో డిస్కస్ చేసి అసెస్ చేసి మళ్ళీ సర్జరీ చేయాలి. మోకీలు మార్పిడి కోసం ఎక్కువ కాలం వేచి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయా? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ మనం ఎప్పుడైనా కానీ అట్ ద రైట్ టైం చేస్తేనే రిజల్ట్స్ పొటెన్షియల్ చాలా బాగుంటాయండి. మనం దాన్ని చాలా డిలే చేసినా కానీ రిజల్ట్స్ బాగుండవు. డిలే చేసే కొద్దీ మనకు డిసడ్వాంటేజ్ ఏమని మనం ముందు తెలుసుకోవాలి. ద మెయిన్ డిసడ్వాంటేజ్ నీ రీప్లేస్మెంట్ మనం డిలే చేసే కొద్దీ ఏమంటే మనకు జనరల్ ఫంక్షనాలిటీ తక్కువ అయిపోతుంది, వాకింగ్ కెపాసిటీ తక్కువ అవుతుంది. దాంతో మనకు షుగర్స్ అవన్నీ పెరిగి ఒబిసిటీ కానీ రావచ్చు, వెయిట్ పెరగవచ్చు, ఏజ్ పెరగవచ్చు. సో ఏజ్ పెరిగే కొద్దీ మనం ఆ నీ రీప్లేస్మెంట్ చాలా లెట్స్ 10-15 ఇయర్స్ డిలే చేసే కొద్దీ ఆ నీ చుట్టుపక్కల కానీ లిగమెంట్స్ డ్యామేజ్ అవుతాయి, మసిల్స్ వీక్ అవుతాయి, నీ కింద బోన్ ఆల్సో వీక్ అయి ఫ్రాక్చర్ కావచ్చు. సో మనం డాక్టర్ని సంప్రదించి ఎక్స్రేస్ తీసుకొని ఒక ఒపీనియన్ కాదు, మీరు కావాలంటే 2-3 ఒపీనియన్స్ తీసుకోవచ్చు. మనకు రైట్ టైంలో సర్జరీ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. చాలా త్వరలో చేసినా కానీ లైక్ పేషెంట్స్ కొంతమంది ఎక్కువ పెయిన్ లేకపోయినా కానీ పెయిన్ ఉండకూడదని చెప్పి సర్జరీ చేయించుకుంటారు. అది కానీ తప్పే. చాలా డిలే చేసేది కానీ తప్పే. సో మనకు పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు, మనకు డైలీ ఫంక్షనల్ యాక్టివిటీ మనం చేసుకోలేనప్పుడు వి షుడ్ అండర్గో సర్జరీ. కృత్రిమ కీళ్లన్నీ ఒకే రకంగా ఉంటాయా? ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే నీ రీప్లేస్మెంట్ చేసే దాంట్లో ద బేసిక్ పార్ట్స్ 3 సేమే ఉంటాయండి. అంటే ఫిమోరల్ కంపోనెంట్ పైన పెట్టేది ఒక మెటల్ పీస్ ఉంటుంది, కింద పెట్టే మెటల్ పీస్ ఒకటి ఉంటుంది, దాని మధ్యలో ప్లాస్టిక్ ఉంటుంది. దిస్ ఏ కంపెనీలో మనం వాడినా కానీ మోస్ట్ కంపెనీస్ మనం 95% ఇక్కడ వాడేటివన్నీ ఫారెన్వే వాడతాం, ఇండియన్ చాలా తక్కువ వాడేది. ఈ ఫారెన్లో ఏ కంపెనీ వాడినా కానీ 3 బేసిక్ కంపోనెంట్స్ సేమ్ ఉంటాయి. బట్ దానితో చేసే మెటీరియల్స్ కొంత వేరియేషన్ ఉండొచ్చు, లోపల ఉండే ప్లాస్టిక్ కొంచెం వేరియేషన్స్ ఉంటుంది, అంటే దాని మెటీరియల్ కెమిస్ట్రీలో కొంచెం వేరియేషన్స్ ఉంటుంది. ఈ బేసిక్ మెటీరియల్స్ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి పెద్ద చేంజెస్ లేవు. బట్ దానిలో కొంచెం డిజైన్ చేంజెస్ వచ్చినాయి, మెటీరియల్ చేంజెస్ వచ్చినాయి. సో మనకు ఫంక్షనింగ్ టు కీప్ ఇట్ మోర్ న్యాచురల్. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ నీ రీప్లేస్మెంట్స్లో ఏమొచ్చినాయంటే దాంట్లో వాడే మెటీరియల్స్ అండ్ ద డిజైన్తో మనకు సర్జరీ తర్వాత ఇట్ విల్ బి క్లోజర్ టు ద నార్మల్టీ. హై ఫ్లెక్షన్ కీళ్ళు, ఖరీదైన కీళ్ళు 2 డిఫరెంట్ అండి. ఖరీదైన ఇంప్లాంట్స్తో మనకు మెటీరియల్స్లో చేంజ్ ఉంటాయి. అంటే పైన ఫిమోరల్ కంపోనెంట్లో మనం జిర్కోనియం వాడవచ్చు, సెరామిక్ వాడవచ్చు, ఆక్సినియం వాడవచ్చు, అలాంటి మెటీరియల్స్ కొత్తవి వచ్చినాయి. ప్లాస్టిక్లో కానీ వేరే విధానం టైప్ క్రాస్లింగ్ ప్లాస్టిక్స్ వచ్చినాయి. సో ఇవన్నీ చేంజెస్తో మనకు కాస్ట్లర్ ఇంప్లాంట్స్ రావచ్చు, కానీ హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ రాకపోవచ్చు. హై ఫ్లెక్షన్ ఇస్ అ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఇంప్లాంట్స్, అవి ఫోల్డింగ్ ఎక్కువ వచ్చేటివి. ఏ స్టడీలో మనం చూసుకున్నా కానీ ఈ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఇంప్లాంట్స్తో లైఫ్ ఎక్కువ వస్తుంది, కానీ హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్తో ఎప్పుడు లైఫ్ ఎక్కువ రాదు. సర్జరీ తర్వాత మోకాళ్లను వంచలేమా, కింద కూర్చోలేమా? సర్జరీ తర్వాత ఖచ్చితంగా మోకాళ్ళు వంచవచ్చు, మెట్లకి ఎదిగేది, లో స్టూల్స్ మీద కూర్చుండేది అన్నీ చేసుకోవచ్చు. దెర్ ఆర్ సర్టన్ ఇంప్లాంట్స్ కొన్ని వచ్చినాయి, అవి హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్, అంటే ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ వచ్చేటివి. అవి ఇప్పుడు కొత్తవేం కాదు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కానీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఆ ఇంప్లాంట్స్ వాడినా కానీ మనం పేషెంట్స్కి ఏం అడ్వైజ్ ఇస్తామంటే సర్జరీ తర్వాత మీరు కింద కూర్చోగలుగుతారు, ఎప్పుడన్నా అవసరం పడితే రేర్గా కూర్చోవచ్చు, కానీ డైలీ లైఫ్ స్టైల్లో మనం కింద కూర్చుంటే దానిపైన వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడన్నా ఒకసారి కూర్చోవచ్చేమో, కానీ బట్ రొటీన్ లైఫ్ స్టైల్లో మనం కింద కూర్చుండేది, పద్మాసనం వేసుకునేది అవాయిడ్ చేస్తే బెటర్. 10 ఏళ్ల తర్వాత మళ్లీ మోకీలు మార్పిడి చేయించుకోవాల్సి వస్తుందా? రీసెంట్ ఇంప్లాంట్స్ చాలా మటుకు వచ్చినాయి, వేర్ మెటీరియల్స్ కొంచెం చేంజ్ అయినాయి, ప్లాస్టిక్ కానీ చేంజ్ అయ్యాయి, దీనితో అరుగుదల కానీ చాలా స్లో ఉంటుంది. మనం ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ చేసిన పాత జనరేషన్ ఇంప్లాంట్స్తో కానీ రిజల్ట్స్ 15-20 ఇయర్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి.
ఇంటర్నేషనల్ స్టడీస్ మనం చూస్తే సర్వైవర్షిప్ ఆఫ్ అ నీ రీప్లేస్మెంట్ అని ఉంటుంది. మనం నెట్లో కానీ ఇంటర్నెట్లో ఎక్కడైనా గూగుల్లో చూసినా తెలుస్తుంది. వేర్ అట్లీస్ట్ మోర్ దెన్ 90 to 95% సక్సెస్ ఇస్ దేర్ at 20 years ఫర్ ఓల్డ్ జనరేషన్ ఇంప్లాంట్స్ ఓన్లీ. సో 10 years ఉండేది కాదండి, ఈజీగా 15-20 years ఈజీగా వస్తాయి. అది పాత జనరేషన్ ఇంప్లాంట్స్. ఇప్పుడు కొత్త వచ్చిన ఇంప్లాంట్స్లో అరుగుదల ఇంకా స్లో ఉంటుంది, దాని మెటీరియల్స్ ఆల్సో డిఫరెంట్ వస్తున్నాయి. దీనితో మనం వీ కెన్ ఈజీలీ సే 20 to 30 years కానీ రావచ్చు, బట్ మనకు ప్రూఫ్ లేదు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు 2 భాగాల తేనెకు 1 భాగం మేగడను 4-5 చుక్కల రోజ్ వాటర్ను కలపండి. ఈ మిశ్రమాన్ని తరచూ పెదవులకు పట్టిస్తూ ఉండండి. చలికాలంలో పెదవుల్లో పగుళ్లు రాకుండా ఉంటాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.